పద్మనాభ సింహ, నీ డ్రీమ్ జాబ్ ఏంటి? ఇప్పుడు నువ్వు చేసిన జాబ్ ఏంటి? 5 years క్రితం నీ వెయిట్ ఎంత, ఇప్పుడు నీ వెయిట్ ఎంత? లే! మనందరిలో కూడా పద్మనాభ సింహం వాడు అప్పుడప్పుడు పడుకుంటూ ఉంటాడు. వాడిని లే అని చెప్పేసి తట్టి లేపుతూ ఉంటా. దీన్నే స్టాప్ టెక్నిక్ అంటారు. మనందరికీ డ్రీమ్ జాబ్ వేరు, ఇప్పుడు చేస్తున్న జాబ్ వేరు. చిన్నప్పుడు నువ్వు స్కూల్లో ఏమవుతారా అని అడిగితే నేను కలెక్టర్ అవుతాను, లాయర్ అవుతాను, యాక్టర్ అవుతాను, ఇంకా డాక్టర్ అవుతా అని చెప్తుండేవాళ్ళు. కానీ ఎంతమంది ఆ డ్రీమ్ జాబ్ని అచీవ్ అయ్యారు? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల, పరిస్థితుల వల్ల, అటాచ్మెంట్స్ వల్ల మన డ్రీమ్ జాబ్ని అచీవ్ చేయలేకపోవచ్చు. కానీ మన డ్రీమ్ లైఫ్ మాత్రం మనం కోరుకుంటే, మనం తలుచుకుంటే అచీవ్ చేయగలం. 5 years క్రితం మన స్ట్రెంత్గా ఉన్నవి ఇప్పుడు ఎందుకు వీక్నెస్ అయ్యాయి? కెరీర్ బిగినింగ్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు ఎందుకు అటాచ్మెంట్స్ అయ్యాయి? ఒకప్పుడు పంక్చువల్గా జిమ్కి వెళ్ళేవాడివి, ఇప్పుడు ఎందుకు అకేషనల్ అయ్యింది? మనం కోల్పోయిన పాస్ట్ని, డ్రీమ్ జాబ్స్ని మళ్ళీ తిరిగి మనం అచీవ్ చేయలేకపోవచ్చు. బట్ మన లైఫ్ని, మన ఫ్యూచర్ని మనం అనుకునేటట్టుగా మలుచుకోవచ్చు. మనం తలుచుకుంటే అది మన చేతుల్లో. ఆ డ్రీమ్ లైఫ్ని ఎలా అచీవ్ చేయాలో తెలుసుకోవడం మన అకౌంట్ని ఫాలో కొట్టేయండి. గత కొన్నేళ్లుగా నువ్వు కోల్పోయిన నీ స్ట్రెంగ్త్ని, నీ క్యాపబిలిటీస్ని నీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోకపోతే దానికి కారణం, బాధ్యుడు నువ్వే అవుతావు. మనందరికీ మన లైఫ్ని మనం నచ్చినట్టుగా బతకాలనే ఒక డ్రీమ్ ఉంటుంది. ఎంతమందికి లేదు ఆ జీవిలా జీవించాలని? దానికి రెస్పాన్సిబిలిటీసో, సొసైటీయో, ఆఫీసో, ఫ్రెండ్సో, రిలేటివ్సో ఇట్లా మన కళ్ళకి కనిపించిన శత్రువులు మనకు వెనక్కి లాగుతూ ఉంటాయి. ఎప్పుడైనా మన పాత ఫ్రెండ్స్ తగిలినప్పుడు, ఎప్పుడైనా చిన్నప్పుడు నేను అట్లా ఉండేవాడిని, నేను కాలేజ్లో అలా ఉండేవాడిని, జాబ్ జాయిన్ అయినప్పుడు నేను అట్లా ఉండేవాడిని అని చెప్పేసి గొప్పగా చెప్పుకునేవాడు. ఎప్పుడైనా మన ఫ్యూచర్ గురించి నేను 5 ఏళ్లలో ఇలా ఉంటా, రాబోయే 10 ఏళ్లలో నేను అక్కడ ఉంటా, ఈ పొజిషన్లో ఉంటా, నా లైఫ్ నేను ఈ విధంగా జీవిస్తా అని చెప్పేసి ఎప్పుడైనా ఎవరికైనా చెప్పగలిగారా కాన్ఫిడెంట్గా? ఎందుకంటే మనకి భయం. చెప్పిన తర్వాత చేయకపోతే ఈ సమాజం మనల్ని హ్యాండిల్ చేస్తుందా, మన ఫ్రెండే మనల్ని ఎక్కిరిస్తుందా, మన రిలేటివ్స్ మనల్ని లోకుగా చూస్తారేమోనని భయం. కానీ చెప్పకుండా మనం చేయొచ్చు. మనం చేయబోయేది, అచీవ్ అయ్యేది చెప్పనక్కర్లేదు, కానీ మొదలు పెట్టాలి కదా. లేదు ఎన్ని అయ్యే పనులు కాదురా అని అనుకుంటే ఇంకో 5 years తర్వాత గూగుల్ ఫొటోస్ ఎప్పుడైనా మీ పాత మెమరీస్ని రిమైండ్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఈ డ్రీమ్ లైఫ్ని అచీవ్ చేయడానికి మనందరికీ కామన్గా కనెక్ట్ అయ్యే ప్లాట్ఫామ్ ఏంటో తెలుసా? సినిమా. చిన్నప్పటి నుంచి మనం ఎన్నో నేర్చుకున్నాం, కానీ సినిమా మనకి ఎవరు నేర్పించారు? సినిమానే మనకు నేర్పించారు. ఆ సినిమా మన జీవితాలతో ఎంత ముడిపడి ఉందంటే, చిన్నప్పుడు 10th క్లాస్ చదువుకున్న లెసన్లో ఒక క్వశ్చన్ అడిగితే ఇప్పుడు ఎవరు చెప్పు. అదే 10th క్లాస్లో చూసిన సినిమాలో ఒక డైలాగ్ చెప్పరా అంటే టక్కుని చెప్తారు. దట్ ఈస్ సినిమా. ఎందుకంటే సినిమా మనలో అంత మమేకం అయిపోయాం. ఆ సినిమా నాలెడ్జ్తో మనందరం కలిసి డ్రీమ్ లైఫ్ని ఎలా అచీవ్ చేయాలో ముందు ముందు రాబోయే వీడియోలో చూద్దాం. ఒక 10 ఏళ్ల తర్వాత నీ లైఫ్లో డిప్ అండ్ అప్ మూమెంట్స్ ఏంట్రా అంటే వేళతో లెక్క పెట్టేలా ఉండకూడదు. రాస్తే బుక్ ఉండాలి, తీస్తే బయోపిక్ అవ్వాలి. అది లైఫ్ అంటే. అప్పుడు మన కొడుకులకి, మనోళ్ళకి చెప్పుకోవడానికి మనకదే ఒక సినిమా. ఈ వీక్నెస్ని, అటాచ్మెంట్స్ని బద్దలు కొట్టి 2026లో కంబ్యాక్ ఇవ్వడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? ఈ డిప్రెషన్ని దాటి డ్రీమ్ లైఫ్ని అచీవ్ చేయడానికి నేను వెళ్తున్నా. నాతో వచ్చేదెవరు? నువ్వు నీలా ఉండు గోపాలం, నీలాగా ఉండు.